హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి రోటీస్ చేయడం రాని వాళ్ళ కోసం అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది జొన్న పిండితో పాలక్ రోటీని ఎలా చేయాలో ఈజీగా మనం చేత్తో చేయకుండా మనం డైరెక్ట్ ప్యాన్ మీదనే చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మిల్లులో పట్టించిన జొన్నపిండి, ఇది 1 కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకుంటామో అదే కప్పుతో జొన్నపిండి 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పాలక్ని కూడా సన్నగా తరుక్కొని 1 కప్పు వరకు పాలక్ని యాడ్ చేసుకుంటున్నాను. పాలక్ ఇక్కడ నేను చూపించిన విధంగా సన్నగా తరుముకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, కాస్తంత పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. మనం ఇది మిక్స్ చేసుకుంటుంటే పక్కకి కాస్తని హాట్ వాటర్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. మొత్తం వీటన్నిటినీ ముందే కలుపుకోవాలి. మనం వాటర్ వేయకన్నా ముందు మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి మరుగుతున్న హాట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం చల్ల వాటర్తో కలుపుకుంటే మనం యాడ్ చేసింది ఇక్కడ జొన్నపిండి కాబట్టి జిగురుదనం అనేది రాదు. అందుకే మనం ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసి కలుపుకున్నామంటే కాస్తంత జిగురుదనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో కలుపుకొని కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మనం ముందుగా స్పూన్తో కలుపుకున్నప్పుడు మొత్తం మంచిగా మిక్స్ అవ్వదు కాబట్టి కాస్తంత చల్లారనివ్వాలి. దీన్ని చల్లారిన తర్వాత వీటన్నిటినీ మంచిగా మనం ఒక చపాతీ ముద్దని ఎలాగైతే కలుపుకుంటామో అలా ప్రెస్ చేస్తూ మొత్తాన్ని ఒక చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాస్తంత జిగురుదనం ఏర్పడాలి అంటే మనం మంచిగా ప్రెస్ చేసుకొని కలుపుకుంటే కరెక్ట్గా జొన్నపిండికి కాస్త ప్రెస్ చేస్తూనే కలుపుకోవాలి. మనం రోటీస్ చేసినా ఇలా ఏది చేసినా ఇలా చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెని, ఏదైనా కుక్కర్ గిన్నె అయినా, నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కాస్తంత మందంగా ఉందని చెప్పి నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకుంటున్నాను. మందంగా ఉన్న గిన్నెని మాత్రమే తీసుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో నుండి కొంచెం పిండి తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా ముందు, దీనిపైకి పెట్టేసుకొని మనం ఎంత వీలైనంత పల్చగా ఇక్కడ రోటీని ఒత్తేసుకోవాలి. మనం ఇందులో పాలక్ని యాడ్ చేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్తీ రెసిపీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, రోటీస్ చేయడం రాదు అని బాధపడకుండా ఇలా చేసుకున్నారంటే మీరు ఇక్కడ నూనెకి బదులుగా నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే పైన కాస్తని నువ్వులని యాడ్ చేసి ఇలా ప్రెస్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనితో కర్రీ కూడా అవసరం లేదు, మనం ఉట్టిదే తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నువ్వులు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా మనం మొత్తాన్ని మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత కింద మనం ఆయిల్ వేసాం కాబట్టి అతుక్కపోకుండా ఉంటుంది. మనకి స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైకి ఒక మూతని కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలి. మనకు ఇక్కడ మనం కాస్తంత మందంగా చేసుకున్నామంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా మధ్యలో చెక్ చేస్తూ ఈ రోటీని కాల్చుకోవాలి. ఇక్కడ మనం టర్న్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతే ఇంకొక స్పూన్ సహాయంతో కూడా మనం టర్న్ చేసుకోవచ్చు. ఇలా కాస్తంత కాలిన తర్వాత నెయ్యిని కానీ నూనెని కానీ మనం ఇటు సైడ్ కూడా కాస్తంత అప్లై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. రోటీ చేయడానికి రాని వాళ్ళు, రాదు అని బాధపడే కంటే ఇలా చేసుకొని తినండి. హెల్తీ రెసిపీ. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఆయిల్ని కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి ఇందులో. ఇప్పుడు మనం అది పెట్టేసుకున్న తర్వాత అదే గ్యాప్లో మనం ఇంకొక బాండిని తీసుకొని అందులోకి కూడా పెట్టేసుకొని కాల్చుకోవచ్చు. ఒకే బాండిలో చేయాలి అంటే చాలా టైం టేకింగ్ కాబట్టి ఇలా వేరే ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులోకి ఇలా పెట్టేసుకొని కాల్చుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఇలా పాలకూరతోనే కాకుండా ఏ ఆకుకూరతో అయినా సరే మనం ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. జొన్నపిండి కాబట్టి
కాలడానికి కాస్త టైం ఎక్కువే పడుతుంది, కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతని కవర్ చేసుకుంటూ మధ్యలో చెక్ చేస్తూ మనం కాల్చుకోవాలి ఈ రోటీని. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. జొన్న రొట్టెలు రాని వాళ్ళ కోసం జొన్న దోశలు కూడా ఎలా చేయాలో ఈజీగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. జొన్న రోటీ, అదేవిధంగా జొన్న దోశ, జొన్న సర్వపిండి, చాలానే రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో. కాబట్టి ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ మీకు కావాలి అంటే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఒక్కొక్క వీడియోతో మీ ముందుకి నేను వస్తూనే ఉంటాను. కాబట్టి మొన్న నేను పోస్ట్ చేసిన జొన్న పిండితో చేసిన సర్వపిండికి చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా లైక్స్ వచ్చాయి. థ్యాంక్స్ అండి మీకు అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.